తుమ్మల అనుచరుడు 850 గజాల ప్రభుత్వ భూమి మీద కన్నేసిండు. ఆయన ఒక కార్పొరేటరు భర్త కూడా ఆ భూమి స్థానికుల కొంతమందితో కలిసి ఈయన తుమ్మల అనుచరుడు ఇట్లా వేస్తుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మంత్రి బట్టి అనుచరుడు పోయి ఈయన ఎవరైతే చేస్తుండో ఆ భూమిల డెవలప్మెంట్ పనులు కావచ్చు దాన్ని కబ్జా చేసుకుని చేసేందుకు ప్రయత్నాలను బట్టి అనుచరుడు పోయి అడ్డుకున్నాడు. ఎట్లా అంటే ఒక మంత్రి అనుచరుడేమో కబ్జా చేసుకొని దాన్ని సొంతం చేసుకొని స్వాధీనం చేసుకొని ఒక అధికారం ఒక మంత్రి అండతో చేద్దామని చూస్తాడు. ఇంకో మంత్రి అనుచరుడు ఏమో దాన్ని ఆపుతాడు. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్కు పెద్ద తలనొప్పే వచ్చి పడింది. జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల అనుచరుల మధ్య భూ కబ్జా వివాదం సంచలనం రేపుతోంది. తుమ్మల అనుచరుడు ఖమ్మం నగరంలో 57వ డివిజన్ కార్పొరేటర్ భర్త ముస్తఫా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడని బట్టి అనుచరుడు ఆరోపించడమే కాక 57వ డివిజన్లోని రమణగుట్ట వద్ద కబ్జాకు గురవుతున్న 840 గజాల ప్రభుత్వ స్థలం వద్దకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను బట్టి అనుచరుడు శ్రీనివాస్ స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. 840 గజాల స్థలంలో ప్రభుత్వ స్కూలు కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిందట. 2018లోనే ఈ ప్లేసు కమ్యూనిటీ హాల్కి గవర్నమెంట్ స్కూల్ కట్టడానికి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల అండతోటి ఆయన అనుచరుడు ముస్తఫా ఈ ప్లేస్ 840 గజాల ప్లేస్ని దాన్ని ఏమంటారు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ చుట్టూ పారుగోడ పెట్టి దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి బట్టి అనుచరుడు శ్రీనివాస్ చెప్తాడు. 22 ఏళ్ళ నుంచి దాన్ని కాపాడుతున్నాం, ఇప్పుడు దాన్ని ముస్తఫా వేరే వాళ్ళకు ఇచ్చి దాన్ని లీజ్ లాగా ఇచ్చి దాన్ని తిరిగి మళ్ళీ సొంతం చేసుకొని తన పేరు మీదకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ స్కూల్ కట్టాలి అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నాడు. మొత్తం ఎట్లా అంటే ఒక మంత్రి అనుచరుడు ఇది చేస్తాడు, ఇంకో మంత్రి అనుచరుడు దాన్ని బయట పెడతాడు. మంచిగా ఉంది ఈ పంచాయతీ. ఎన్నికలప్పుడు చాలా కష్టపడ్డా, కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్గా పనిచేసా. గతంలో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వచ్చి పరామర్శించారు. కానీ ముస్తఫా మాత్రం మంత్రి తుమ్మల అండ చూసుకొని కబ్జాలు మొదలుపెట్టాడు. నేను ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తుంటే నాతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. 840 గజాల స్థలాన్ని కబ్జా కాకుండా ఆర్ఐ ఎంఆర్ఓ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిన. దీనికి ఈ రెండింటి మధ్యలో ఎట్లుంటుందంటే ఖమ్మంలో తుమ్మల వర్సెస్ బట్టి అనే పంచాయతీలాగా మారే అవకాశం అయితే ఇది అనిపిస్తుంది. మరి చూడాలి మరి దీని మీద ఈ మంత్రి తుమ్మల స్పందిస్తాడా లేక డిప్యూటీ సీఎం బట్టి స్పందిస్తాడా చూడాలి. ఎస్ఎల్బి